హలో, నేను మీ సిఎస్ రావు. మరొక సర్వే వచ్చేసింది. ఎన్ని సర్వేలు వస్తాయని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ ఈ సర్వే మాత్రం ఎగ్జాక్ట్గా సైంటిఫిక్గా చేసినటువంటి సర్వే. అందుకే దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. పైనీర్ ప్రైవేట్ లిమిటెడ్ చేసినటువంటి ఈ సర్వే కాన్స్టిట్యుయెన్సీల వారీగా వాళ్ళు శాంపిల్స్ తీసుకొని ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ ఉంది అనేది కూడా చాలా క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో దాన్ని మనం ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, అలాగే అనలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గెలుపు ఎవరిదో మీరు క్లియర్గా ఒక అంచనాకి వచ్చే ఈ సర్వే చూసిన తర్వాత అని చెప్పి మనం చెప్పవచ్చు. సో ఫస్ట్ శ్రీకాకుళం పార్లమెంటు ఏ విధంగా ఉంది, అలాగే దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాం. శ్రీకాకుళం వచ్చేసి లోక్సభ వచ్చేసి టీడీపీ జనసేన గెలుస్తుందని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే ఇచ్చాపురం టీడీపీ, పలాస కీన్ కంటెస్ట్, టెక్కిలి టీడీపీ జనసేన, అలాగే పాతపట్నం టీడీపీ జనసేన, శ్రీకాకుళం టీడీపీ కూటమి, అలాగే ఆమదాల వలస టీడీపీ కూటమి, నరసన్నపేట కీన్ కంటెస్ట్, 2 కీన్ కంటెస్ట్లు ఉన్నాయి. ఈ సర్వేని ఏ విధంగా చేశారు శ్రీకాకుళం లోక్సభ పరిధిలో అని అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చడం జరిగింది. ఇక్కడ టైం లైన్ 1 జనవరి టు అలాగే 15 జనవరి ఈ మధ్య కాలంలో చేసినటువంటి సర్వే శాంపిల్స్ 3500 ప్రతి లోక్సభ పరిధిలో 3500 శాంపిల్స్ తీసుకొని దీన్ని చేశారు. మెథడాలజీ కూడా సిస్టమేటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ అనే దాన్ని ఉపయోగించి వీళ్ళు చాలా సైంటిఫిక్గా చేసినటువంటి సర్వే చేసినటువంటి వాళ్ళ పేర్లు, అలాగే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క డైరెక్టర్స్ కూడా ఇచ్చారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారంటే దీంట్లో ఎంత జెన్యూనిటీ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ మధ్యకాలంలో ఎన్ని సర్వేలు వచ్చినప్పటికీ దీన్ని మనం ఒక క్రైటీరియాగా, ఒక బెంచ్ మార్క్గా తీసుకోవచ్చు. జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీ వైజ్ శాంపిల్స్ తీసుకొని చేశారు. సో ఓట్ షేర్ వచ్చేసి లోక్సభ పరిధిలో శ్రీకాకుళం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ కూటమికి 53%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41%, అలాగే ఇతరులకి 6% వేయడం జరిగింది. ఇక విజయనగరం లోక్సభ పరిధిలో టీడీపీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది లోక్సభని. ఆ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీలు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎచ్చర్ల టీడీపీ కూటమి, రాజాం టీడీపీ కూటమి, బొబ్బులి టీడీపీ కూటమి, చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గణపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లిమర్ల టీడీపీ కూటమి, విజయనగరం టీడీపీ కూటమి. ఇక్కడ కూడా 3500 శాంపిల్స్ తీసుకున్నారు. మెథడాలజీ సేమ్ మెథడాలజీ. ఆ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఆ లోక్సభ పరిధిలో మొత్తం ఓట్ షేర్ వచ్చేసి 51 ఓట్ షేర్ తోటి తెలుగుదేశం కూటమి ఉంది. 43 ఓట్ షేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఇతరులకి 6% ఉంది. ఇక అరకు తీసుకుంటే అరకు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పి అంచనా వేసింది. దాని పరిధిలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాలు పాలకొండ కీన్ కంటెస్ట్ ఉంది, కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రంపచోడవరం కీన్ కంటెస్ట్. 2 కీన్ కంటెస్ట్ ఉన్నాయి. మిగతా అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాలిడ్గా అరకు లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. సేమ్ 3500 శాంపిల్స్ తీశారు. సో ఇక్కడ ఓట్ షేర్ వచ్చేసి 42 కేవలం తెలుగుదేశం పార్టీ కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52%, ఇతరులకి 4% ఉంటుంది. ఇక విశాఖపట్నం వచ్చేటప్పటికి లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతోంది లోక్సభ స్థానాన్ని. ఆ లోక్సభ స్థానం పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే సింగవరపుకోట టీడీపీ కూటమికి, అలాగే భీమిలి టీడీపీ కూటమి, విశాఖపట్నం టీడీపీ కూటమి, విశాఖపట్నం దక్షిణం టీడీపీ కూటమి, తూర్పు టీడీపీ కూటమి, విశాఖపట్నం ఉత్తరం టీడీపీ కూటమి, విశాఖపట్నం పశ్చిమం టీడీపీ కూటమి, గాజువాక టీడీపీ కూటమి. టోటల్గా విశాఖపట్నం లోక్సభ పరిధిలో లోక్సభతో పాటు దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ క్వీన్ స్వీప్ చేస్తుంది అని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. ఓట్ షేర్ వచ్చేటప్పటికి 55 తెలుగుదేశం పార్టీ కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 39 మాత్రమే ఓట్ షేరు, ఇతరులకి 6% వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక అనకాపల్లి లోక్సభ పరిధిలో మనం చూస్తే కనుక అనకాపల్లి లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతోంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే చోడవరం టీడీపీ కూటమి, మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి, పెందుర్తి టీడీపీ కూటమి, ఎలవంచలి టీడీపీ కూటమి, పాయకరావుపేట కీన్ కంటెస్ట్, నర్సీపట్నం టీడీపీ కూటమి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానం తప్ప మిగతాది స్వీప్ చేసే అవకాశం ఉంది. ఓట్ షేర్ వచ్చేసి 51% అనకాపల్లి లోక్సభ పరిధిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44, ఇతరులు 5% వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కాకినాడ లోక్సభ పరిధి తీసుకుంటే అక్కడ కాకినాడ లోక్సభని తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకోబోతుంది.
దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను తీసుకుంటే తుని కీన్ కంటెస్ట్లో ఉంది, పత్తిపాడు టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుంది, పిఠాపురం టీడీపీ కూటమి, కాకినాడ రూరల్ టీడీపీ కూటమి, పెద్దాపురం టీడీపీ కూటమి, కాకినాడ సిటీ టీడీపీ కూటమి, జగ్గంపేట టీడీపీ కూటమి. టోటల్గా స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. కాకినాడ లోక్సభతో పాటు కాకినాడ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా ఒక పర్సంటేజ్ వచ్చేటప్పటికి లోక్సభ పరిధిలో 53 తెలుగుదేశం పార్టీ కూటమికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42% మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇతరులకు 5% వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రాజమండ్రి లోక్సభ పరిధిలో రాజమండ్రి లోక్సభ పరిధి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతోంది. దాని పరిధిలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాలు తీసుకుంటే అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజనగరం కీన్ కంటెస్ట్, రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి, రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కూటమి, నిడదవోలు తెలుగుదేశం పార్టీ కూటమి, గోపాలపురం తెలుగుదేశం పార్టీ కూటమి. సో టోటల్గా ఒక్క స్థానం మినహా మిగతా అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది, రాజమండ్రి లోక్సభతో సహా. అక్కడ ఓట్ షేర్ తీసుకుంటే లోక్సభ పరిధిలో ఓట్ షేర్ తీసుకుంటే కనుక 51% ఓట్ షేరు తెలుగుదేశం పార్టీ కూటమికి, 43% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 6 ఇతరులకి ఉందని చెప్పి ఆ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంచనా వేస్తుంది. ఇక అమలాపురం లోక్సభ పరిధిలో అమలాపురం లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకోబోతుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను తీసుకుంటే రామచంద్రాపురం కీన్ కంటెస్ట్, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కూటమి, అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి, రాజోలు తెలుగుదేశం పార్టీ కూటమి, గన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమి, కొత్తకోట తెలుగుదేశం పార్టీ కూటమి, మండపేట తెలుగుదేశం పార్టీ కూటమి. సో టోటల్గా అమలాపురం లోక్సభతో సహా మొత్తం కీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ లోక్సభతో సహా. ఓట్ షేర్ తీసుకుంటే కనుక 54 తెలుగుదేశం పార్టీ కూటమికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41%, 5% ఇతరులకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ నర్సాపూర్ లోక్సభ పరిధిలో తీసుకుంటే నర్సాపూర్ లోక్సభలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కనుక తీసుకుంటే ఆచంట తెలుగుదేశం పార్టీ కూటమి, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ కూటమి, నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి, భీమవరం తెలుగుదేశం పార్టీ కూటమి, ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి, తణుకు తెలుగుదేశం పార్టీ కూటమి, తాడేపల్లిగూడెం కీన్ కంటెస్ట్లో ఉంది. ఇక్కడ కూడా నర్సాపూర్ లోక్సభ పరిధితో సహా దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా కీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. ఒక కీన్ కంటెస్ట్లో తాడేపల్లిగూడెం మినహా. అక్కడ ఓట్ షేర్ తీసుకుంటే కనుక 57% తెలుగుదేశం పార్టీ కూటమికి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38, ఇతరులకు 5% ఉంది. శాంపిల్స్ సేమ్ అన్ని చోట్ల కూడా 3500 తీసుకున్నారు, మెథడాలజీ సేమ్. సో ఇక ఏలూరు లోక్సభ పరిధిని తీసుకుంటే ఏలూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ కూటమి, దెందులూరు తెలుగుదేశం పార్టీ కూటమి, ఏలూరు కీన్ కంటెస్ట్, పోలవరం తెలుగుదేశం పార్టీ కూటమి, చింతలపూడి తెలుగుదేశం పార్టీ కూటమి, నూజివీడు తెలుగుదేశం పార్టీ కూటమి, కైకలూరు కీన్ కంటెస్ట్. ఇక్కడ 2 కీన్ కంటెస్ట్లు ఉన్నాయి. ఏలూరు లోక్సభతో సహా ఆ 2 మినహా మిగిలినట్టు చోట్ల తెలుగుదేశం పార్టీ క్వీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఓట్ షేర్ తీసుకుంటే 48 ఓట్ షేర్ ఉంది లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45 ఉంది. సో ఓట్ షేర్లో చాలా 3% డిఫరెన్స్ ఉంది, ఇతరులు 7% షేర్ చేసుకుంటారని చెప్పి అంచనా వేస్తుంది ఆ సర్వే సంస్థ. ఇక విజయవాడ లోక్సభ పరిధిలో విజయవాడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పి ఆ సర్వే సంస్థ అంచనా వేస్తుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కీన్ కంటెస్ట్లో ఉండబోతుంది. విజయవాడ పశ్చిమం తెలుగుదేశం పార్టీ కూటమి, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కూటమి, విజయవాడ తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి, మైలవరం కీన్ కంటెస్ట్లో ఉండబోతుంది. నందిగామ తెలుగుదేశం పార్టీ కూటమి, జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ కూటమి. సో ఇక్కడ శాంపిల్స్ సేమ్ తీసుకున్నారు, సేమ్ మెథడాలజీ. ఇక ఆ లోక్సభ పరిధిలో ఓట్ షేర్ వచ్చేసి 51% తెలుగుదేశం పార్టీ కూటమి, 47 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ షేర్ ఉంది. 3 ఇతరులు ఇండిపెండెంట్ గానీ ఎవరైనా షేర్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఆ సంస్థ. ఇక మచిలీపట్నం లోక్సభ పరిధిలో తీసుకుంటే మచిలీపట్నం లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో గన్నవరం కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది, గుడివాడ కీన్ కంటెస్ట్, పెడన తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది, అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది, పామర్రు కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఈ లోక్సభ పరిధిలో 3 చోట్ల కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. అక్కడ ఓట్ షేర్ వచ్చేసి 52% తెలుగుదేశం పార్టీ కూటమి, అలాగే 44 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి, ఇతరులు 4% ఓట్ షేర్ ఉండేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. సో కీన్ కంటెస్ట్లో 3 ఉన్నాయి కాబట్టి
ఇక్కడ ప్రత్యేకించి కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఇక్కడ కీన్ కంటెస్ట్లో పామర్లు. సో పామర్లో అక్కడ అభ్యర్థిని మారిస్తే కనుక బహుశా తెలుగుదేశం కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది, చూడాలి. సో దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేంజ్ చేసుకుంటాయేమో. ఇక గుంటూరు లోక్సభ పరిధిలో గుంటూరు లోక్సభ పరిధి తీసుకుంటే గుంటూరు లోక్సభను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాని అంచనా ప్రకారం దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని కనుక తీసుకుంటే తాడికొండ కీన్ కంటెస్ట్, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కూటమి, పొన్నూరు తెలుగుదేశం పార్టీ కూటమి, తెనాలి తెలుగుదేశం పార్టీ కూటమి, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి, గుంటూరు పశ్చిమం కీన్ కంటెస్ట్, గుంటూరు తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి. సో ఇక్కడ కీన్ కంటెస్ట్ 2 ఉన్నాయి గుంటూరు లోక్సభ పరిధిలో. ఆ రెండిట్లో కూడా తెలుగుదేశం పార్టీ తాడికొండలో అవకాశం ఉంటుంది, గుంటూరు వెస్ట్లో కూడా అవకాశం ఉంది. బహుశా ఆ 2 కనుక గెలిస్తే కీన్ సీపు అక్కడ గుంటూరు లోక్సభ పరిధిలో కూడా తెలుగుదేశం పార్టీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంది. అక్కడ ఓట్ షేర్ తీసుకుంటే కనుక 51% తెలుగుదేశం పార్టీ కూటమికి, 46 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమికి ఉంది, 3% ఇతరులకి ఉంది. సో ఓట్ షేర్ చూస్తే కనుక ఎక్కువగా ఉంది కాబట్టి కీన్ కంటెస్ట్లో కూడా తెలుగుదేశం పార్టీకే అవకాశం ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక నర్సరావుపేట లోక్సభ పరిధిలో నర్సరావుపేట లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలుచుకునేదా లేదంటే వైసీపీ గెలుచుకుంటుందా అనేది అర్థం కానటువంటి పరిస్థితుల్లో నువ్వా నేను అన్నట్టు కీన్ కంటెస్ట్లో ఉంది నర్సరావుపేట లోక్సభ స్థానం. శాసనసభ నియోజకవర్గాలు దాని పరిధిలో పెదకూరుపాటు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమి, చిలకలూరుపేట కీన్ కంటెస్ట్, నర్సరావుపేట కీన్ కంటెస్ట్, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి, వినుకొండ కీన్ కంటెస్ట్లో ఉంది, గురిజాల తెలుగుదేశం పార్టీ కూటమి, మాచర్ల కీన్ కంటెస్ట్. సో ఇక్కడ కీన్ కంటెస్ట్లో 4 ఉన్నాయి, 4 కాన్స్టిట్యున్సీలు కీన్ కంటెస్ట్లో ఉన్నాయి, 4 తెలుగుదేశం పార్టీకి చాలా క్లియర్గా ఉన్నాయి. ఓట్ షేర్ తీసుకుంటే కనుక 49 తెలుగుదేశం పార్టీ కూటమికి ఉంది, 46 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమికి ఉంది. ఓట్ షేర్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఛాన్సెస్. సో కీన్ కంటెస్ట్లు కూడా 50-50 ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీకి క్లియర్గా ఉన్నాయి, 4 ఉన్నాయి, కీన్ కంటెస్ట్లు 4 ఉన్నాయి. సో లోక్సభ మాత్రం క్లియర్గా తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇంకా బాపట్ల లోక్సభ తీసుకుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది. లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే వేమూరు తెలుగుదేశం పార్టీ కూటమి, రేపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి, బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. పచ్చూరు తెలుగుదేశం పార్టీ కూటమి, అద్దంకి తెలుగుదేశం పార్టీ కూటమి, చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సంతనూతలపాడు అయితే కీన్ కంటెస్ట్లో ఉంది. సంతనూతలపాడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ ఓట్ షేర్ కనుక తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 51, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46 ఉంది. అంటే దాదాపు 4% ఒక ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ ఉంది, ఇతరులకి 3% ఉంది. సో ఓట్ షేర్ ప్రకారం తీసుకుంటే కనుక కీన్ కంటెస్ట్ సంతనూతలపాడు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేటువంటి అవకాశం లేకపోలేదు. ఇక ఒంగోలు లోక్సభ పరిధిలో తీసుకుంటే ఒంగోలు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ కనుక తీసుకుంటే ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కూటమి, దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒంగోలు కీన్ కంటెస్ట్, కొండేపి తెలుగుదేశం పార్టీ కూటమి, మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గిద్దలూరు కీన్ కంటెస్ట్, కనిగిరి కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కీన్ కంటెస్ట్ 3 ఉన్నాయి. సో క్లియర్గా తెలుగుదేశం పార్టీకి కేవలం 2 మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 కనిపిస్తూ ఉన్నాయి. కీన్ కంటెస్ట్ అయితే 3 ఉన్నాయి. బట్ ఇక్కడ లోక్సభ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఓట్ షేర్ విషయానికి వస్తే కనుక తెలుగుదేశం పార్టీ కూటమికి కేవలం 46%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్ షేర్ ఉంది. సో ఓట్ షేర్ ప్రకారం చూసుకుంటే కనుక కీన్ కంటెస్ట్లో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో చూడాలి. ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లా ప్రత్యేకించి ఒంగోలు లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత మెరుగైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా నెల్లూరు లోక్సభ పరిధిలో నెల్లూరు లోక్సభ అయితే కీన్ కంటెస్ట్ ఎవరికి కూడా క్లియర్గా అంచనా వేయలేకపోతుంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది, గెలిచే అవకాశం ఉంది. కావలి కీన్ కంటెస్ట్, ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. కోవూరు కీన్ కంటెస్ట్, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి, ఉదయగిరి కీన్ కంటెస్ట్. సో ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అభ్యర్థులు మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక ఓట్ షేర్ తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ కూటమికి 49%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47%, ఇతరులకి 4% ఉంది. సో కాబట్టి 1% కనుక పెరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా కొంచెం మెరుగైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీకి కీన్ కంటెస్ట్లో ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలు కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ ఓట్ షేర్ని బట్టి. ఇక
తిరుపతి లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది లోక్సభని. అలాగే దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే కనుక సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గూడూరు తెలుగుదేశం పార్టీ కూటమి, సూళ్లూరుపేట కీన్ కంటెస్ట్, వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తిరుపతి కీన్ కంటెస్ట్, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కూటమి, సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ 2 చోట్ల మాత్రమే ఈ లోక్సభ పరిధిలో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంది. కీన్ కంటెస్ట్లు 2 ఉన్నాయి. ఇక ఓట్ షేర్కి వచ్చేటప్పటికి 45% తెలుగుదేశం పార్టీ కూటమికి, 48% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఇతరులకి 7% ఉంది. సో ఇక్కడ ఓట్ షేర్ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది తిరుపతి లోక్సభ పరిధిలో. కాబట్టి కీన్ కంటెస్ట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక చిత్తూరు లోక్సభ పరిధిలో తీసుకుంటే చిత్తూరు లోక్సభ కీన్ కంటెస్ట్లో ఉంది. ఎవరికి వస్తుంది అనేది అంచనా వేయలేకపోతుంది ఆ సర్వే సంస్థ. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నగరి తెలుగుదేశం పార్టీ కూటమి, గంగాధర నెల్లూరు కీన్ కంటెస్ట్, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పూతలపట్టు కీన్ కంటెస్ట్, పలమనేరు తెలుగుదేశం పార్టీ కూటమి, కుప్పం తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకున్నటువంటి అవకాశం ఉంది. ఓట్ షేర్ కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి 49%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 46, ఇతరులు 5. సో ఓట్ షేర్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ కూటమికి చిత్తూరు లోక్సభ పరిధిలో ఎక్కువగా ఉంది కాబట్టి కీన్ కంటెస్ట్లు కూడా ఆ పార్టీకి కైవసం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక రాజంపేట లోక్సభ పరిధిలో ఆ లోక్సభ తీసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా ఉందని అంచనా వేస్తుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే రాజంపేట కీన్ కంటెస్ట్, కోడూరు ఎస్సీ కీన్ కంటెస్ట్, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమ్మళ్లపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి, పీలేరు కీన్ కంటెస్ట్, మదనపల్లి కీన్ కంటెస్ట్, పొంగునూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ కీన్ కంటెస్ట్లు 4 ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఒక్కటి మాత్రమే క్లియర్గా ఉంది తమ్మలపల్లి. ఓట్ షేర్కి వచ్చేసరికి 51% తెలుగుదేశం పార్టీకి కనిపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45% కనిపిస్తుంది, ఇతరులకు 4% కనిపిస్తుంది. సో ఓట్ షేర్ ప్రకారం కనుక చూసుకుంటే 4 కీన్ కంటెస్ట్లో ఉండే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక కడప లోక్సభ పరిధిలో సిచ్యువేషన్ తీసుకుంటే కడప లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే బద్వేలు కీన్ కంటెస్ట్, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మైదుకూరు కీన్ కంటెస్ట్. సో కీన్ కంటెస్ట్లో 2 ఉన్నాయి. ఇక ఓట్ షేర్కి వచ్చేటప్పటికి అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి కేవలం 39% మాత్రం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 57% ఉంది. కాబట్టి కీన్ కంటెస్ట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో కడప జిల్లా టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక నంద్యాల లోక్సభ పరిధిలో నంద్యాల లోక్సభ కీన్ కంటెస్ట్ అని చెప్పి అంచనా వేస్తుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ తీసుకుంటే ఆళ్లగడ్డ కీన్ కంటెస్ట్, శ్రీశైలం కీన్ కంటెస్ట్, నందికొట్టుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది, ప్రాణ్యం తెలుగుదేశం పార్టీ కూటమికి అవకాశం ఉంది, నంద్యాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది, బనగానపల్లి కీన్ కంటెస్ట్, దోన్ కీన్ కంటెస్ట్. సో కీన్ కంటెస్ట్ 4 ఉన్నాయి ఇక్కడ. సో ఈ 4 ఎవరికి అవకాశం ఉందంటే ఓట్ షేర్ని కనుక పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమికి 51%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46% ఉంది, ఇతరులకు 3% ఉంది. కాబట్టి ఇక్కడ ఓట్ షేర్ ఎక్కువ తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి కీన్ కంటెస్ట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆ నియోజకవర్గాల్లో. ఇక కర్నూలు లోక్సభ తీసుకుంటే కర్నూలు లోక్సభ కూడా కీన్ కంటెస్ట్లో ఉంది. చెప్పలేనటువంటి అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ పోటాపోటీ ఉంది 2 పార్టీల మధ్య. ఇక దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను కనుక తీసుకుంటే కర్నూలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది, పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మంత్రాలయం తెలుగుదేశం పార్టీ కూటమి, ఆదోని తెలుగుదేశం పార్టీ కూటమి, ఆలూరు కాంగ్రెస్ కీన్ కంటెస్ట్ ఉంది. సో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఒకటే మాత్రం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి 50-50 ఉన్నాయి సీట్లు చాలా క్లియర్గా. అయితే ఓట్ షేర్ వచ్చేసి 49% తెలుగుదేశం పార్టీకి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47% ఉంది. కాబట్టి కీన్ కంటెస్ట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అనంతపురం లోక్సభ పరిధి తెలుగుదేశం పార్టీ కూటమికి క్లియర్గా ఎడ్జ్ ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కూటమి, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ కూటమి, గుంతకల్ తెలుగుదేశం పార్టీ కూటమి, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ కూటమి, సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనంతపురం తెలుగుదేశం పార్టీ కూటమి, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కూటమి. సో ఇక్కడ ఒక్క సింగనమల తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు. అనంతపురం లోక్సభ పరిధిలో మొత్తం తెలుగుదేశం పార్టీ కీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఓట్ షేర్ వచ్చేసి 54% తెలుగుదేశం పార్టీ కూటమికి ఉంది, కేవలం 42% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, 4 ఇతరులకు ఉంది. ఇక హిందూపూర్ తీసుకుంటే దాని లోక్సభ పరిధిలో తీసుకుంటే కనుక హిందూపూర్ లోక్సభ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే రాప్తాడు తెలుగుదేశం పార్టీ కూటమి, మడకసిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హిందూపూర్
తెలుగుదేశం పార్టీ కూటమి, పెనుగొండ తెలుగుదేశం పార్టీ కూటమి, పుట్టపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ధర్మవరం తెలుగుదేశం పార్టీ కూటమి, కదిరి కీన్ కంటెస్ట్. సో ఒకటి మాత్రమే కీన్ కంటెస్ట్ ఉంది, మిగతా చాలా క్లారిటీ ఉంది. 2 మాత్రమే హిందూపూర్ లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓట్ షేర్ వచ్చేసరికి 52% తెలుగుదేశం పార్టీ కూటమికి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45 ఉంది. సో కీన్ కంటెస్ట్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది కదిరి. ఇక మొత్తం టోటల్గా సమాప్ చేస్తే కనుక ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీ చేసినటువంటి సర్వే చూస్తే కనుక అసెంబ్లీ సెగ్మెంట్స్లో టోటల్గా తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన కూటమికి 96 వచ్చేటువంటి అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 36. పోటీ అంటే నువ్వా నేను అంటూ కీన్ కంటెస్ట్లో 43 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయనేది ఈ సమ్మప్. ఈ 43 కనుక మనం కనుక తీసుకుంటే ఈ 43లో ఈ 43 యాడ్ అయినప్పటికి కూడా 79 వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. టోటల్గా ఈ 43 యాడ్ అయినప్పటికి కూడా, కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏమాత్రం అవకాశం లేదని చెప్పి మనం చెప్పచ్చు ఇక్కడ. సో ఇక్కడ పోటాపోటీగా ఉన్న 43 వచ్చేటువంటి అవకాశమే లేదు అసలు. ఒకవేళ ఇన్ కేసు వచ్చాయనుకున్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ 43లో కూడా ఓట్ షేర్ ప్రకారం చూస్తే కనుక ఆయా లోక్సభ పరిధిలో ఎక్కువగా తెలుగుదేశం పార్టీకే 80% వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా దీంట్లో 30 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే దాదాపుగా 126 అంటే 126 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఇప్పుడు 96 అంటే క్లియర్గా మ్యాజిక్ ఫిగర్ 88 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 96 క్లియర్గా వస్తాయని చెప్పి ఆ పైనీర్ సంస్థ అంచనా వేస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి చాలా క్లియర్గా ఈ సర్వే చెప్తుంది. ఇక పార్లమెంటు లోక్సభ పరిధిలోకి వచ్చేటప్పటికి మొత్తం 25 స్థానాలకు కానీ 25 లోక్సభలకు కానీ 15 క్లియర్గా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కీన్ కంటెస్ట్లో 5 ఉన్నాయి. సో ఈ 5లో 3 తెలుగుదేశం పార్టీకి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, 2 వైసీపీకి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 18 తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సమ్మప్ని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పటివరకు ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషను ఏంటి అనే దాని మీద అందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి సర్వేలు వస్తున్నాయి. అనేక సర్వేలు కూడా మీ ముందు ఉంచుతున్నాను అనే మరీ వేగ్గా వచ్చేటువంటి సర్వేలు కాకుండా కొంతవరకు నమ్మదగినటువంటి సర్వేలే మీ ముందు ఉంచుతున్నాను తరచూ కూడా. కానీ మిగతా వాటికన్నా కూడా భిన్నమైనటువంటి సర్వే ఈ పైనీర్ ప్రైవేట్ లిమిటెడ్ చేసినటువంటి సర్వే. చాలా సైంటిఫిక్గా చేసినటువంటి సర్వే ఇది. ఎగ్జాక్ట్గా ఈ సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు చాలా వరకు విశ్వసించవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు అభ్యర్థులను అయితే ఇంకా ఫైనల్ చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి కూడా చేయలేదు. అభ్యర్థులతో సంబంధం లేకుండా అక్కడ ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది అనే దాని మీద అంచనా వేసింది ఈ సర్వే. దీని ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పక్కాగా అధికారంలోకి రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ సర్వే మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఆల్రెడీ వాళ్ళ డైరెక్టర్స్, వాళ్ళ నెంబర్స్, వాళ్ళ ఈమెయిల్ అంతా కూడా మేము ఇచ్చున్నాము, మీరు చూడొచ్చు. ఆల్రెడీ మనం కింద ఇచ్చున్నారు. ఇక్కడ డైరెక్టర్స్ పేరు, వీళ్ళిద్దరు డైరెక్టర్స్, అలాగే ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది. అంటే ఎంత ధైర్యంగా వాళ్ళు ఇచ్చారని అంటే వాళ్ళు అంత నికార్స్గా వాళ్ళు సర్వే చేశారని చెప్పి మనం భావించాం. అందుకే దీన్ని మనం నమ్మశక్యమైనటువంటి సర్వేగా భావించడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి పుట్టగొడుగుల సంస్థలు రకరకాలుగా ఇస్తూ ఉన్నాయి. బట్ వాటిని ఎంతవరకు నమ్మొచ్చు అనే దాని మీద కూడా మీకు విశ్లేషణ చేశాను. బట్ దీన్ని మాత్రం క్రైటీరియాగా తీసుకోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. వాళ్ళు చేసినటువంటి ఆ సర్వే కానీ, ఆ శాంపిల్స్ కానీ, చేసినటువంటి మెథడ్స్ కానీ ఇవన్నీ కనుక చూస్తే. సో దీని మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. మీకు అనుమానాలు ఉంటే ఆ మెయిల్కి మీరు మెయిల్ కూడా చేయొచ్చు. సో మీరు నమ్ముతారా లేదనేది అది మీ ఇష్టం. బట్ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం పక్కాగా ఇదే అని చెప్పి అనుకోవచ్చు.